అది క్రీస్తుపూర్వం 1500 నుంచి 500 మధ్యకాలం. మన భారతదేశంలో వేద సంస్కృతి జన్మించింది. ఇది ఒక సాంప్రదాయం కాదు, బ్రహ్మాండమైన జీవన శైలి. ప్రకృతిని పూజిస్తూ, వేదఘోషాలు నినాదిస్తూ, ఋషుల జ్ఞానాన్ని అనుసరిస్తూ ఒక పరిపూర్ణమైన జీవన మార్గం. మనం ఆ కాలానికి వెనక్కిళ్ళలేం. కానీ ఒక విషయం చెప్తే నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం సమీపంలో ఒక గ్రామం ఉంది. అక్కడ వేదకాలం ఇప్పటికీ జీవించిపోతుంది. ఇది చరిత్ర కాదు, చరిత్రను తిరిగి నడిపించే జీవితం. హలో అందరికీ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటానా. ఈ రోజు అయితే మేము అందరినీ ఒక స్పెషల్ విలేజ్కి తీసుకెళ్తున్నాను. ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్, సిగ్నల్స్, అసలు ప్రపంచంతో సంబంధం లేకుంటున్న ఊరు అదే కుర్మ గ్రామం. ప్రజెంట్ మనం అయితే శ్రీకాకుళంలో ఉన్నాం. ఇక్కడ నుంచి 49 కిలోమీటర్లు ఉంది కుర్మ గ్రామం. అయితే హ్యాపీగా మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి చూడండి. ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది. మనం కొన్ని వందల సంవత్సరాలు అయితే వెనక్కి పోయిన జీవన విధానాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఒక లైక్తోనైతే. శ్రీకాకుళం నుండి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కుర్మ గ్రామం. మీరు ఇక్కడికి రీచ్ కావాలంటే ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. అయితే మీరు వెహికల్ హైర్ చేసుకోవాలి, లేదంటే ఓన్ వెహికల్లో రావాలి. కూర్మం ఓకే. ఆ ఊరు గురించి మీకేమైనా తెలుసా? కరెంట్ లేదు, మొత్తమే ఉండదు కరెంట్ అసలు లేదు. ఆ స్వాములు వండుకొని అంతా పండించుకొని తిన్నాం అంతా మండపం వాళ్ళకు సాధులు అంతా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఫ్యాన్లా? అయ్యే పర్లేదండి, ఏం లేకపోయినా పర్లేదు. శ్రీకాకుళం నుంచి మనం ఆల్మోస్ట్ 1.5 hour ట్రావెల్ చేసిన తర్వాత మనం వచ్చినాం కుర్మ గ్రామానికి. మీ అందరికీ స్వాగతం. నెక్స్ట్ 24 hours మనం కూడా కరెంట్ని, ఏ టెక్నాలజీని యూజ్ చేయకుండా వీళ్ళతో పాటు ఉండబోతున్నాం. యాక్చువల్గా వీళ్ళు ఫోన్స్ కూడా అలో చేయరు, కానీ మనమైతే జస్ట్ వీడియో పర్పస్ అయితే ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాం. ఆయన రాగానే ఒకవేళ మన వెహికల్స్ వస్తే మాత్రం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇదంతా. హాయ్ సార్. అండ్ అంతే, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, హరే కృష్ణ సుస్వాగతం కుర్మ గ్రామం. కానీ వైబ్ అయితే ఇక్కడ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా. మీరు చూడండి ఎంత కామ్గా ఉందో. ఆయన చుట్టూ కొండల మధ్యలో ఊరు. అంటే సార్, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా బిహైండ్ దిస్? అంటే మెయిన్గా ఇక్కడ జీవించడానికి పర్పస్ ఏంటి సార్? యాక్చువల్గా ఇది సరళ జీవనం, ఉన్నత చింతనం. సరళ జీవనం అంటే మన లైఫ్ ఎంత వీలైతే అంత సింపుల్గా ఉండడం చేత మన యొక్క టైం మిగులుతుంది, ఆరోగ్యం కూడా మిగులుతుంది. కాబట్టి ఇట్లా ఎప్పుడైతే మనకి ఇవి మిగులుతాయో మనం ఆధ్యాత్మిక చింతన చేసి మళ్ళీ జన్మ మృత్యు చక్రంలో పడకుండా భగవద్ధామానికి వెళ్ళిపోతాం అనమాట. సో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. నేను 2020 జూలైలో వచ్చానండి ఇక్కడ. మీకు ఎందుకు రావాలనిపించింది ఇక్కడికి? యాక్చువల్గా ఇది మా గురువు గారు పరంపూజ్య భక్తి వికాస స్వామి. ఆయన ఒక ఇస్కాన్ సన్యాసి అనమాట. సో ఆయన ఏంటంటే, ఆయన పుట్టింది ఇంగ్లాండ్లో, ఆయన పుట్టి పెరిగిందంతా క్రైస్తవ కుటుంబంలో అనమాట. కానీ ఆయన ఎప్పుడైతే ఈ యొక్క భారతీయ జీవన విధానం, ఈ యొక్క శ్రీకృష్ణుడు, భగవద్గీత, ఈ యొక్క తత్వం ఎప్పుడైతే ఆయనకు ఇవన్నీ కూడా విశ్లేషణ చేసిన తర్వాత ఆయన ఈ జీవన విధానము, భారతీయ జీవన విధానం ప్రపంచం మొత్తంకి కూడా శాంతిని ఇవ్వగలుగుతుందని ఆయనకు అర్థమైపోయింది. కానీ ఇప్పుడు భారతదేశంలో ఎట్లా అయిపోయిందంటే స్లోలీగా ఈ కల్చర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో ఒకవైపు ఆ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ గ్రామం స్టార్ట్ చేశారు. ఇలాంటి భారతదేశంలో 5 ఉన్నాయి అన్నమాట. ఇలాంటి ఊర్లు మళ్ళీ రష్యాలో ఒకటి ఉంది, అమెరికాలో ఒకటి, ఇలాంటి గ్రామాలు బయట కూడా స్థాపించారు. ఒకవైపు టెక్నాలజీ దూసుకెళ్తుంటే వీళ్ళు మాత్రం వెనక్కి వెళ్తున్నారు. ప్రకృతి ఒడిలో కమ్మనైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏదో ఒక రోజు మనిషి మళ్ళీ వెతుకుతాడనమాట. ఆహారం మెయిన్గా, మనిషికి ఆహారం ఒకటి అవసరం, నిద్ర, సరిగా నిద్రపోవాలి, ఇల్లు అవసరం, రక్షణ అవసరం. ఈ 4 ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో మనిషికి మెయిన్గా ఇవే. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ ఉంది, కడుపు నిండా ఆకలి అవుతుంది అనమాట, కడుపు వెయిట్ చేస్తుంది. అది ₹1,00,000 ఫోన్ అయినా మనకు అన్నమే కావాలి కదా. ప్రజెంట్ ఈ ఊర్లో 16 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆయన వీళ్ళతో పాటు ఈ ఊరు చూడడానికి వచ్చిన అతిథులు కూడా ఇక్కడైతే స్టే చేయొచ్చు. వాళ్ళకు కూడా సపరేట్ అతిథి గృహం ఉంది. హైలైట్ ఏంటంటే వీళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు, సిరిధాన్యాలు వీళ్ళే పండించుకుంటారు. మళ్ళీ మనకు కుటుంబ విలువలు కూడా భారతదేశంలో ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి మ్యారేజ్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఇది చాలా విలువైన సిస్టమ్. ఇది అంటే ఇప్పుడు మీకు పెళ్ళిందా సార్?
నాకు 2 పిల్లలు. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఫోన్ అసలు వాళ్ళకి ఫోన్ కూడా తెలియదు అనుకుంటా. అంటే యాక్చువల్గా నేను ఇక్కడికి 5 years కాకముందు నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. ఇన్ఫోసిస్లో ఐటీ ఎంప్లాయీ. ఎంప్లాయీ. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసారు ఇంకా. వదిలేసి వచ్చాను. ఎందుకు సార్? అదే చెప్పాను కదా, మా గురువు గారు ఈ జీవన విధానం చేయాలి, ఎవరైనా ఫ్యామిలీస్ రావచ్చు, వాళ్ళ జాబ్స్ మరి చేస్తే వదిలేసైనా రావచ్చు అంటే. అసలు ఇక్కడ టెక్నాలజీ లేదు, కరెంట్ కూడా మీరు యూజ్ చేయరు సార్? కరెంట్ లేదు, కరెంట్ వాడడం పూర్తిగా వాడరు మీరు. ఫ్యాన్ కూడా లేదు ఇంట్లో. ఫ్యాన్ ఏది ఉండదు. ఇప్పుడు చూస్తుంటా మీరు స్టే చేస్తారుగా తెలిసిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఉండే పిల్లలకి చదివేట్లా అని. మనతో అయితే చిన్న ప్రభు వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ నమస్తే. హరే కృష్ణ. మీదేవురు? ఒరిస్సానా? ఒడిశా, మంత్రాలయ, కర్ణాటక, ఇలాంటి ఊర్లు మన దేశం మొత్తంలో ఒక 5 ఉన్నాయంట. ఫోన్ ఉంటే బాగుందా, ఫోన్ లేకుండా జీవితం బాగుందా? లేకుండానే బాగుందా? అబ్బా చిన్నపిల్లలు చూసి నేర్చుకోండి. ఎప్పుడు లేస్తే పొద్దున్న లేస్తే ఫోను అమ్మ గోల. మా వాళ్ళకి చెప్పండి చదివేట్లా మరి. భగవద్గీత ఫస్ట్ తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవి ఉంటాయి, నేర్పిస్తారు మొత్తం ఇక్కడే. నేర్పిస్తున్న తర్వాత భగవద్గీత భాగవతం నేర్పిస్తారు. తర్వాత ఇక్కడ మనకి కావాల్సిన బట్టలు, ఇల్లు అవన్నీ కట్టడం నేర్పిస్తారు. అక్కడ ఆశ్రమం ఉంది పెంగులతో, అక్కడికి వెళ్తే అవన్నీ నేర్పిస్తారు. వ్యవసాయం చేసేది, ఆవుల్ని చూసుకునేది అవన్నీ నేర్పిస్తారు. అంటే ఎట్లా అంటే మీరు ఆ లైఫ్ జీవించినాక మీరు ఇక్కడికి వచ్చలే కదా, ఎట్లా అంటే ఎట్లుంది ఆ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్? అది నచ్చిందా మీకు? ఇది ఎక్కువ అంటే ఏం చేంజ్ అనిపించింది? యాక్చువల్గా ఇది న్యాచురల్ లివింగ్ అండి. మామూలుగా ఇప్పుడు మీరు ఫోర్ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనం చూడొచ్చు, సరళం అంటే సింపుల్, సహజం న్యాచురల్, సాంప్రదాయకం అంటే ట్రెడిషనల్ నుంచి మనకి ఇది ఇప్పుడు అనాది నుంచి ఋషుల నుంచి వచ్చింది అనమాట ఇప్పుడు ఇది. తర్వాత ధార్మికం, ఇందులో ధర్మం కూడా ఉంటుంది ఈ లైఫ్లో. సో ఈ 4 ప్రాపర్టీస్ తోటి కలిగినందుకు ఈ గ్రామంకి మేము రావడం జరిగిందనమాట. సో అక్కడ నుంచి మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు షిఫ్ట్ అయ్యారంటే, ఇక్కడ సూర్యోదయం ఉదయించిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేస్తాం. సాధారణంగా 3:30కి అలా లేచి 4:30కి అందరం ఆరతికి వచ్చేస్తాం. సో ఇది బయట కుదరదు. రెండోది సమయానికి ఆహారం తింటాం. తర్వాత మనం పండించుకున్న ఆహారం బయట నుంచి ఏం రావు. సాయంత్రం కాగానే ఎవరి పనుల నుండి వాళ్ళు తిరిగి వచ్చి ఆరతిలో పాల్గొంటారు. నా జీవితంలో ఫస్ట్ టైం దీపాల వెలుగులో మంత్రాలు వింటూ భోజనం చేశాను. అది కూడా కంప్లీట్గా వీలు పండించింది. నైట్ టైం మనమైతే మన స్టే దగ్గరికి పోతున్నాం. మన రూమ్స్ ఏమో అక్కడ ఉన్నాయి, అసలు ఏం కనబడట్లేదు. ఇంకా యాక్చువల్గా అయితే ఫోన్స్ అయితే అలో చేయరు, కానీ మనం స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మనకు అలో చేసేది. అందుకే ఆ ఫోన్ లైట్తోనే పోతాను. ఇక్కడ స్కెడ్యూల్ ఎట్లుందో 3:30 AM to 4:30 AM వేకప్ అండ్ బాతింగ్ అంట. ఓమ్మో, లైట్లు, ఫ్యాన్లు, అసలు కరెంటే లేకుండా మనం ఇలా పడుకోవాల్సిందే. ప్రతి ఊర్లాగే సూర్యుడు ఉదయిస్తే గ్రామం మెలుకుంటుంది, కానీ అలరం సౌండ్తో కాదు, మంత్రాల శబ్దాలతో. పొద్దున మనకు అర్ధరాత్రి 3:30కి లేచి స్నానం చేస్తుంటే ఏదో కొత్త లోకానికి పోయిన ఫీలింగ్ ఇది. ఫస్ట్ టైం పొద్దుగానే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మైండ్లో బయటకు వచ్చినాం. ఇంకా విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. హరే కృష్ణ కృష్ణ. కీర్తన అయిపోగానే అందరూ కాసేపు ఆ కృష్ణ జపంలో మునిగిపోతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే సార్ ఇంకొక డౌట్ ఉంది నాకు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు సార్ దీనికి? అంటే మీరు ఇట్లా వచ్చి ఒక లైఫ్ స్టైల్, డిఫరెంట్ లైఫ్ స్టైల్, ఇది చాలా మంది అడుగుతుంటారండి. ఎప్పుడైనా చూడండి, ఒక మనిషి మామూలుగా ఎంత ఇప్పుడు సపోజ్ అండర్స్టాండింగ్ సరిగా లేదు, 6 days లేదా 1 month లేదా 6 monthsలో ఎట్లయినా కొలాప్స్ అయిపోతుంది, అది ముందుకెళ్ళదు.
గత 5 years నుంచి వెళ్తుందంటే వాళ్ళ సపోర్ట్ వల్లనే నడుస్తుంది. 100% సపోర్ట్. మీరు వెళ్తుంటారా ఇంటికి చూడడానికి? నేను వెళ్తుంటాను, వాళ్ళు మా బంధువులు వస్తుంటారు. ఇక్కడికి వస్తారు? వస్తుంటారు. ఆ తర్వాత 10 మంది బ్రహ్మచారీస్ ఉన్నారు. బ్రహ్మచారీస్ అంటే వాళ్ళు కాషాయం వేసుకొని పూర్తి సమయం భగవంతునికి అంటే వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోరు, ఇంకా వాళ్ళని భగవంతుడి సన్నిధిలో ఉంటారు అనమాట. వాళ్ళు ఊరూరా ప్రచారం చేస్తుంటారు. సో వాళ్ళది బ్రహ్మచారి ఆశ్రమం. ఇటువైపు అంతా గృహస్థ ఆశ్రమం ఉంది ఇదంతా. అంటే ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు, అక్కడ 7 families అక్కడ స్టే చేస్తారు, ఇటు 9 families. మొత్తం మీ ఊరు ఇదంతా? ఈ 16 families. అటువైపు మీరు ఏదైతే అటువైపు వెళ్ళారో అటు బ్రహ్మచారి ఆశ్రమం ఉంటుంది. గురుకులము పూర్వ వృత్తులన్నీ అటువైపు. అండ్ మిగతా వాళ్ళ ఇల్లు అయితే ఇట్లా లాస్కున్నాయి చూడండి కొండల పక్కన, అవన్నీ కుటుంబాలే. లోపల వాళ్ళ ఇల్లు కూడా మీకు ఎట్లుంటుందో చూద్దాం మనం ఇప్పుడు. అందరు పక్క పక్కనే ఉంటారు ఇల్లు అని చూడండి. ఇది లాకేసింది అంటే వాళ్ళు ఇంట్లో, వీళ్ళు మొత్తం వీళ్ళు వంట చేసుకోవడం తినడం మొత్తం ఇంట్లో ఉంటారు, ఇంట్లోకి వెళ్ళి రారు బయటికి. వాళ్ళు ఒక స్పెషల్ అకేషన్స్ అవి ఉన్నప్పుడు మాత్రమే కలిసి తింటారు అందరు. మామూలుగా అయితే ఎవరింట్లో వాళ్ళే వంట చేసుకుంటారు. అండ్ ఖచ్చితంగా వీళ్ళకి డైలీ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం అందరూ మాత్రం బయటకు వస్తారు అక్కడికి. అండ్ ఈ ఊర్లో ఉండే కుటుంబాలై ఇల్లు ఎట్లుంటుంది చూద్దాం. మనమైతే ఒక ఇంట్లోకి పోతున్నాం. ఇది ఈ ఒక్క ఇల్లు మాత్రం ప్రజెంట్ ఖాళీగా ఉందంట, ఎవరు అత్తే చూడడానికి. ఆహా, లోపల రాగానే చూడండి సీతమ్మ మార్కెట్లో సినిమాల చెట్టు ఉంటుంది కదా, సినిమా, ఆ సినిమాలో ఉన్నది ఇల్లు. అండ్ ఇంట్లోనే బాగుంది. ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ బావి నీళ్ళే వీటినే తాగుతారు, వీటినే యూజ్ చేసుకుంటారు, ఇంకా వేరే నీళ్ళు ఏం లేవు. అండ్ ఇక్కడ ముందు రూమ్స్ చూడండి, 1 2 3 4 5, ఒక ఇంట్లో 5 rooms ఉన్నాయి. ఇది లాకేసి ఉంది, దీంట్లో పోదాం రండి. ఆహా, అంతే బాగుంది చూడండి రూమ్. రూమ్లో కబోర్డ్స్ లెక్క కూడా ఉన్నాయి చూడండి. అండ్ పైన చూడండి టాప్ ఎట్లుందో. మధ్యలో మాత్రం ప్లేస్ భలే ఉంది అసలు. అండ్ మధ్యలో చూడండి మనకి మంచాలు ఉన్నాయి, ఇక్కడ మంచాలని సాపేసి మంచిగా ఉంది. ఆహా, ఇల్లు మాత్రం భలే నచ్చింది నాకు. అండ్ ఇంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. ఒకటేమో స్నానం చేయడానికి అండ్ ఇంకొకటి ఏమో వాష్రూమ్ పోవడానికి. బాత్రూమ్స్ కూడా ఎట్లుంటాయండి ఇక్కడ, పాతకాలంలో ఉంటాయి కదా బాత్రూమ్లు, అట్లుంటాయి అన్నమాట. అంటే మనం ఇక్కడ బాత్రూమ్ పోయిన తర్వాత నీళ్ళు వసలు ఉండదు, పౌడర్ చల్లాలి లోపల. ఇంకా ఒకప్పుడు ఎట్లా వాడేలో సేమ్ అట్లన్నట్టు. ఇక్కడ జీవితం ఆధ్యాత్మికంగా ఉంటుంది, కానీ బలవంతం కాదు, సహజంగా ప్రవహిస్తుంది, ఋషుల నుంచి మనకు వచ్చిన జ్ఞానంలా. డబ్బుతో పని లేదా ఇంకా? డబ్బుతోటి పని లేదా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది ట్రాన్సిషన్ స్టేజ్లో ఉందన్నమాట. కానీ పూర్తిగా కూడా ఆవులు ఎడ్లు ఉంటే మనిషి ధనం ఉన్నట్టేనండి. ఇల్లు కట్టడానికి ఎడ్లతోటి సున్నం గానుగా వాడుతున్నాం, అంటే సున్నంతోటి మన ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. తర్వాత నూనె, ఇప్పుడు ఏదైతే వేరుశనగ నువ్వులు పండిస్తున్నామో నూనె తీయడానికి ఎడ్లతోటి నూనె గానుగా. ఈ ఎడ్లతోటే మేము ప్రతిదీ కూడా మోయడం అన్ని చేస్తుంటాం. ఈ ఎడ్లతోటే అక్కడ నీళ్ళని బయటికి లాగి వ్యవసాయానికి పంపిస్తున్నాం, ఆ ఎడ్లతోటే దున్నుతున్నాం. యాక్చువల్గా ఎద్దు అనేది ఒక ఫాదర్, మనకు ఒక తండ్రి అన్నమాట. ఆవు వల్లనే, ఆవు గోమూత్రం వల్లనే దీనికి అంత సారం ఉంటుంది. మీరు గమనించారా, ఇప్పుడు చాలా మంది ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, ప్రోటీన్ పౌడర్, విటమిన్స్ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు? ఎక్స్ట్రాగా విత్తనంలో బలం పోయిందనమాట. పొద్దున్నే 7:30కి టిఫిన్ ప్రసాదం పెడతారు. ఈ ఊర్లో అయితే ఒక వర్ణాశ్రమ కళాశాల ఉంది. అంటే ఇక్కడే వాళ్ళ బట్టలు వాళ్ళే నేర్చుకుంటారు. అండ్ ఏదైనా వర్క్స్ ఉన్న వృత్తి పనులు అన్నీ కూడా వాళ్ళకి ఇక్కడే నేర్పిస్తారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, ఉన్న ఊర్లోనే బట్టలు వేసుకుంటున్నారు, వీళ్ళ పని వీళ్ళే వేసుకుంటున్నారు. హైలైట్ అనిపిస్తుంది నిజంగా, బతికితే ఇట్లా బతకాలి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే అతిథి గృహాలు. అంటే ఎవరైనా విజిటర్స్ ఇక్కడికి రావచ్చు, అందరూ మామూలుగా వచ్చి మీరు విజిట్ చేసి వెళ్ళచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడనే మనకైతే స్టే అయితే ఇస్తారు. లోపల అయితే మీకు కరెంటు, ఫ్యాన్లు, లైట్లు ఏం ఉండవు. రాత్రి అయితే అసలు ఎట్లా గడిపినో ఆ దేవునికే తెలియాలి. ఒక 1 week బ్యాక్ అయితే కుర్మ గ్రామంలో టెంపుల్ కాలిపోయిందని చాలా టీవీ ఛానల్లో, న్యూస్ ఛానల్లో మనం చూసినాం కదా. అది చూసినప్పుడే ఫిక్స్ అయ్యాను నేను ఇక్కడికి రావాలని. మీరు ఇక్కడ చూస్తారు కదా టెంపుల్, ఇదైతే శ్రీకృష్ణ టెంపుల్. ఇక్కడికి ప్రతిరోజు 300-400 మంది వస్తారు. ప్రతి సండే రోజు అయితే దాదాపు 1000 మంది దాకా వస్తారంట. ఇక్కడ ఏంటంటే ప్రవాసాలు జరుగుతూ ఉంటాయి ప్రతి వారం. యాక్చువల్లీ ఈ స్తంభాలు చూడండి, చెట్లు ఉన్నాయి కదా, ఈ పోల్స్ ఇవి ఎప్పటియో ఓల్డ్ పోల్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. ఇవి కూడా మొత్తం పొగ్గైపోయినాయి, కాలిపోయినాయి. మీరు చూడండి ఇదంతా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఏ టైంలో అయిందంటే ఇది ఈ నెల 10వ తేదీ అండి, మంగళవారము. సాధారణంగా 7:30కి మా ప్రవచనం స్టార్ట్ అయ్యి 8-8:15 వరకు వెళ్తుంది. 8:15 తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 8:30 లోపల అందరూ ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళి రెస్ట్ అండి.
8:45 కల్లా అందరు డీప్ స్లీప్ లో ఉంటారు. ఎందుకంటే Maximum పొద్దున్న 9. లేవాలి కాబట్టి. ఉదయం 3:30కి లేస్తాం కాబట్టి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇల్లు చూస్తున్నారా, అక్కడ ఇంట్లో ఒక అతనికి 9:45కి అక్కడ రాధాకృష్ణులు ఉంటారండి. అక్కడ 3 స్టెప్స్ చూస్తున్నారా స్టేజ్ లాగా, పైన రాధాకృష్ణులు ఉంటారన్నమాట. 25 feet హైట్ పోల్స్ ఉంటాయి. ఇవన్నీ 25 feet హైట్ అండి. అంత హైట్ పోల్స్ అన్నమాట. సో ఆ పోల్స్ లో పైన మంట కనిపించింది 9:45కి. అక్కడ నుంచి చూస్తున్నారు. 9:45 నుంచి 10 o'clock ఈ 15 minutes లోనే జస్ట్ విత్ ఇన్ 6 minutes అంటే 9:45 నుంచి మేము అన్ని లైవ్ లో చూస్తున్నామండి. ఎలా చూస్తున్నామంటే మా ఇల్లు అక్కడ, అక్కడ ఇళ్లలోకి ఇక్కడ మంట ఎలా వస్తుందని మామూలుగా ఇప్పుడు సినిమాస్ లో చూపిస్తారా అలా 9:50కి మేము చూస్తున్నాం. అంటే విత్ ఇన్ 5 minutes లో అక్కడ నుంచి 120 feet డిస్టెన్స్ లో ఉన్న మొత్తము పైన టెర్ర ఇదంతా పాక మొత్తము ఒకటేసారి మండింది. ఉదయం మొత్తం వర్షం పడింది. ఇక్కడ ఇలాంటి టెంపుల్ కట్టాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది, అది కూడా వీళ్ళు నేచర్ మధ్యలో అద్భుతమైన టెంపుల్. అసలు ఇది నాకు అసలు ఎంత చూస్తుంటే ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. సార్ మీరు బయట వాళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ అట్లా ప్లాన్ చేయడం, బయట నుంచి వచ్చే విజిటర్స్కి అట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? చేస్తున్నాం. సో ప్రతి 2 monthsకి ఒక 15 days క్యాంప్ పెడుతున్నాం. ఓకే. ఇక్కడ అంటే 15 నుంచి 35 years ఎవరైనా సరే వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఉదాహరణకి ఒకటి సంస్కృతం మాట్లాడడం నేర్చుకుంటారు. రెండోది బట్టలు నేయడం, మన పూర్వ వృత్తులు, వ్యవసాయం చేయడం నేర్చుకుంటారు. కర్రసాము నేర్పిస్తాం. కర్రసాము కూడా నేర్చుకుంటారు ఇక్కడ. వాళ్ళ డైలీ స్కెడ్యూల్ ఇక్కడ టైమింగ్ ఎట్లయితే ఉదయం లేవడం, బ్రహ్మ ముహూర్తంలో లేవడం, ఈ లేవడము టైం మెయింటైన్ చేయడం. ఈవెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది అప్రిషియేట్ చేశారు. మేము ఒకప్పుడు ఎలా పడుకునే వాళ్ళము 1 గంట కల్లా, ఇప్పుడు మా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అంటారు. 15 days 20 days ఉంటారు కదా ఇక్కడ. తర్వాత ఒక అతను వచ్చాడండి, మీరు నమ్ముతారో లేదో, అతను చైన్ స్మోకర్ అన్నమాట. అతను ఆ హ్యాబిట్ వదిలేసుకోలేక ఏడుస్తూ వచ్చాడు మా దగ్గరికి. స్వామి నా హెల్త్ మొత్తం పాడవుతుంది కానీ స్మోకింగ్ వదలలేకపోతున్నా అన్నాడు. ఇక్కడికి వచ్చి 1 month ఉన్నాడు, ఇంకా 2 months ఉన్నాడు. అలా 3 months ఉండి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఇట్లా చాలా మంది యువత వాళ్ళు ఏదైతే స్ట్రెస్ ఎడ్యుకేషన్లో లేదా జాబ్స్లో ఏదో స్ట్రెస్ ఉంటుంది కదా, అలా ప్రతి స్టూడెంట్కి కూడా మనం ఇక్కడ వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చామన్నమాట. ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నామంట. అండ్ ఇంకొకటి, టెంపుల్ అయితే ప్రజెంట్ మొత్తం కాలిపోయింది కదా, సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే ప్లాన్ ఉంది. ఎవరైనా టెంపుల్కి డొనేషన్ చేయాలనుకుంటే మాత్రం దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్పే నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీకు తోచినంత హెల్ప్ చేయండి. ఎందుకంటే టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం అంటే చాలా కష్టం కూడుకున్న పని. సార్ మామూలుగా వచ్చి విజిటింగ్ కాకుండా ఎవరైనా స్టే చేయాలనుకుంటే బయట వాళ్ళు మాలాగా వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు సార్? అంటే ఇక్కడ విజిటర్స్ ఎవరైనా వచ్చి 2-3 days to 5 days స్టే చేయొచ్చండి. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 4 days బిఫోర్ మాకు కాల్ చేయాలి. అదే సింగిల్ జెంట్స్ ఎవరైనా రావాలంటే జస్ట్ 2 days బిఫోర్ కాల్ చేయొచ్చు. సో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక ఫోటో, ఇంకా కొన్ని నియమాలు ఉంటాయి. అది మా ఫోన్ నెంబర్ 7732075607. ఈ నెంబర్కి కాల్ చేస్తే అన్ని నియమాలు చెప్తారు. దాని ప్రకారంగా వాళ్ళు వచ్చి స్టే చేయొచ్చు. అంటే వాళ్ళు ఫస్ట్ 5 days ఉంటారు కదా, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఇక్కడ అలవాటు అవుతుంది అసలు ఫస్ట్ వాళ్ళు. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ వెదర్ ఒక్కోసారి హీట్ అనిపిస్తుంది, కొందరు చలి అనిపిస్తుంది. దాన్ని బట్టి లేదు వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, మంచిగా ఇక్కడ మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉన్నారు అంటే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడే ఉండొచ్చు, ఇంకా ఇక్కడే ఉండాలి పూర్తిగా అంటేనేమో 35 years లోపల హస్బెండ్, 32 years లోపల హస్బెండ్ అండ్ వైఫ్ వయసు ఉండాలి. వాళ్ళ చిల్డ్రన్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ తో పాటు రావాలి. సింగిల్ గా ఉండాలంటే సింగిల్ గా దే కెన్ కమ్ అండి. ఇష్టం వచ్చి ఇక్కడ లైఫ్ లాంగ్ ఇక్కడనే ఉండొచ్చు. ఈ కుర్మ గ్రామం స్పెషల్ వీడియో మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రమ్ కుర్మ గ్రామం, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ రాకముందు ఈ యాక్చువల్గా మేమందరం దీక్ష తీసుకున్న తర్వాత ఏంటంటే భగవంతుడి నామంతో మాకు పేర్లు ఇవ్వబడతాయి. ఇప్పుడు నా పేరు రాధాకృష్ణ చరణ్ దాస్, ఇట్లా లక్ష్మీ హరిదాస్, కానీ ముందు లోకేష్ అని పిలిచేవారు అనమాట. సో వాళ్ళ తమ్ముడు ఇప్పుడు అన్నని చూడడానికి వచ్చారనమాట. సో ఈ చాలా కాలం కింద అంటే మేమందరం ఒకసారి వచ్చాము, మేమిద్దరం అందరం ఇక్కడికి 6 years బ్యాక్ వచ్చామన్నమాట.